అంటే మనకు పోలింగ్ కేంద్రాల వద్ద అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మహిళా ఓటర్లు కనబడుతున్నారు. మనం చూడొచ్చు వెంకటాచలం సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ మహిళా ఓటర్లు మనకు ఎక్కువగా కనబడుతున్నారు. సో ఎక్కడ చూసినా కూడా అర్బన్ కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు వృద్ధులు ఎక్కువగా మనకు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఉదయం నుంచే బారులు తీరి ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తొలి 2 గంటల పాటు పోలింగ్ శాతం అనేది కొంత మందకొడిగా సాగినప్పటికీ ఆ తర్వాత 11 గంటల వరకు 9 నుంచి 11 గంటల వరకు ఇచ్చినటువంటి పోలింగ్ శాతం అనేది బాగా పెరిగింది. అయితే ఈ 2 గంటల పాటు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఇంకా కూడా బారులు తీరి ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఈ పర్సంటేజ్ అనేది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో దాదాపు 24% పోలింగ్ అనేది నమోదైంది. సో గతం కంటే కూడా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే అవగాహన కల్పించడం కావచ్చు, ఓటర్లలో చైతన్యం కల్పించే అవసరమైనటువంటి సదుపాయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో మనకు ఎండ తీవ్రత ఉన్నటువంటి కారణంగా మహిళా ఓటర్లందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ చాలా వరకు కూడా ఇక్కడ ఎండ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి సదుపాయం చూస్తున్నాం. అలాగే చాలా చోట్ల అయితే టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రం వద్ద వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. మంచినీరు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి. సో ఇక జిల్లాలో చూస్తే మామూలుగా గతంలో ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపే చాలా చోట్ల ఘర్షణలు అనేవి జరిగాయి. కానీ ఈసారి ఎక్కడా చిన్న ఘటనలు తప్ప ఎక్కడా కూడా పెద్ద ఘర్షణలు తలెత్తినటువంటి పరిస్థితి లేదు. ప్రశాంతంగానే పోలింగ్ అనేది జరుగుతోంది. ఇక్కడ స్థానిక పోలీసు ఉన్నతాధికారి వీరాంజనేయ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ, సార్ ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది చూస్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ? ఇది సర్వేపల్లి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ వెంకటాచలం. ఇది ఇక్కడ జడ్పీ స్కూల్లో ఉన్నాం మనం. ఇక్కడ 7 గంటలకు పోలింగ్ అయితే 6 గంటలకే మరి మహిళలు బారు తీరున్నారు. ఇక్కడ పోలింగ్ చాలా బ్రిస్క్గా జరుగుతోంది. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇలాగ ఓటింగ్లో. ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాము ఒక 6. అక్కడ కూడా అరేంజ్మెంట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ పకడ్బందీగా ఉండటం వల్ల ఇక్కడ కూడా అలాంటి అవాంఛనీయ జరగలేదు. అక్కడక్కడ కొన్నిసార్లు ఈవీఎంస్ ఫస్ట్ స్లోగా నడవడం వల్ల క్యూ లైన్స్ కొంచెం కదలలేదు. తర్వాత అలవాటైన తర్వాత ఇప్పుడు బాగా బ్రిస్క్గా పోలింగ్ జరుగుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయడం. సో ఇది ఈ 2 గంటల పోలింగ్ తర్వాత 1 గంట వరకు కూడా వచ్చేటువంటి పోలింగ్ శాతం ఏ మేరకు ఉంటుంది? సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది కాబట్టి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది 6 గంటల వరకు కూడా. సో మొత్తం మీద జిల్లాలో ఏ విధంగా పోలింగ్ శాతం ఉండబోతుంది అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి.